నారావారి పాలన, సారా పాలన నారావారిది అని చెప్పేవాళ్ళు స్లోగన్. అసలు సారా పరిపాలించింది, సారా స్కాములు చేసేది, మద్యం స్కాములు చేసేది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్కామ్ చేశాడంటే ఇరుక్కుపోయాడు. ఆయనే ముందు జీవో ఇష్యూ చేసి దీనిలో ఉన్నదాన్ని క్యాబినెట్లో యాక్సెప్ట్ చేశాడు. ఆయన సంతకాలు ఉన్నాయి క్యాబినెట్లో. సాక్ష్యాధారాలతో కేసు పెట్టారు సిఐడి వాళ్ళు. కోర్టులో పెండింగ్లో ఉంది. దాన్ని ఏదో మాయ మాటలు చెప్పి, దాన్ని ఏదో మాయ చేసి అది విత్డ్రా చేసుకుందామని ఎత్తేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసుని. మా మీద కేసు పెట్టాడు మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి దానికి దీనికి పోటీ పెట్టి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో జరుగుతూ ఉంది. సాధ్యం కాదు, సాధ్యం కానీయం కూడా చట్ట ప్రకారం. చంద్రబాబు నాయుడు గారంతా స్కామ్ చేసే మనిషి ఎవ్వరూ లేరు ఈ దేశంలో. ఆయన పుట్టుకే స్కామ్ రాజకీయంగా, ఆయన పెరుగుదల స్కామ్, డబ్బుతోనే రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చెయ్యలేదు. కాబట్టి తప్పు తిరుగుతాడు అంతే. రాజకీయ మలినాలను తీసేయాలంట. ఎవరండి రాజకీయ మలినం సృష్టించింది? నాకు తెలియకూడదా? డైరెక్ట్గానేగా హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడానికి. ఇప్పుడు హైదరాబాద్లో మా తెలంగాణ ముఖ్యమంత్రికి డబ్బులు ఇచ్చి పంపించింది ఎవడు? మేమా? డబ్బులు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి పంపించి ఒక ఎమ్మెల్సీనే కొనేయాలనుకునేటటువంటి మలినమైనటువంటి రాజకీయాలు నడిపింది నారా చంద్రబాబు నాయుడు గారు. మీరా? ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉన్నారా?